హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ నిర్మాతల బృందం అంతా కూడా కలవడానికి వెళ్ళడం చూస్తున్నాం సార్. మరి ఎందుకు వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, మరి ఏ విషయాలు చర్చించే అవకాశం ఉందంటారు సార్? పవన్ కళ్యాణ్ ఈరోజు ఈవినింగ్ 4 o'clock పవన్ కళ్యాణ్తో సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ప్రత్యేక ఫ్లైట్ పెట్టుకొని 7 మంది నిర్మాతలు వెళ్తున్నారు. అందులో అశ్విని దత్ కల్కి ఇప్పుడు వస్తుంది 27వ తేదీ ఆయన వెళ్తున్నారు. ఆయనతో పాటు అరవింద్, అల్లు అరవింద్, తర్వాత దగ్గుపాటి సురేష్ బాబు, పీపుల్స్ మీడియా టీజే విశ్వప్రసాద్, తర్వాత ఎర్నేని నవీన్, తర్వాత సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియో. వీళ్ళతో పాటు RRR కూడా వెళ్తున్నాడు. మరి ఆయన ఏ హోదాలో వెళ్తున్నాడో తెలియదు. నిర్మాతలు అనే లిస్ట్ ఇచ్చారు మనకి. ఆ లిస్టులో RRR పేరు కూడా ఉంది. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది నిర్మాతలు రోడ్డు మార్గాన వెళ్తారని చెప్తున్నారు. అందులో ఇంకా ఎవరెవరు వెళ్తున్నారనేది తెలీదు. ఏదేమైనా ఒక ప్రధానంగా నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్ని కలుస్తుంది. మొన్న కందుల దుర్గేష్ కూడా చిరంజీవిని కూడా కలిశాడు. కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన తరఫున. సో ఆయన యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా గతంలో. సో ఆయనకి ఇవ్వడం కూడా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండడం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండడం. సో ఇప్పుడు ఏమి చర్చించబోతున్నారు వీళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ని ఏమి అడగడానికి వీళ్ళు వెళ్తున్నారు ఈ బృందం అనుకున్నప్పుడు, వీళ్ళందరూ కూడా పెద్ద ప్రొడ్యూసర్లే కాబట్టి పెద్ద సినిమాలు తీసేవాళ్ళు. పెద్ద సినిమాలకు సంబంధించి వీళ్ళు కొన్ని రాయితీలు కావచ్చు అవి అడిగే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలో జగన్తో ఉన్న ఇష్యూస్లో ఒకటి ఏంటంటే టికెట్ రేట్లు పెరగడం. టికెట్ రేట్లు పెంచడానికి 1 week 10 days పెంచుకుంటున్నారు. దానికి జగన్ కొన్ని కండిషన్లు పెట్టి తర్వాత ఇచ్చాడు. అదేంటంటే సినిమా 100 కోట్లు దాటి ఉండాలి, ఆ తర్వాత అక్కడ కొంత భాగం 20% మినిమం షూట్ ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉండాలి. ఇట్లాంటి కొన్ని కండిషన్లు పెట్టాడు. సో అట్లా ఉంటేనే నెంబర్ ఆఫ్ షోస్ ప్లస్ టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి ఈ రెండు చేసుకోవచ్చు అనేది జగన్ పెట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని 100 కోట్లు ఆర్టిస్టులు కాకుండా 100 కోట్లు మనకు తెలిసి ఇప్పుడు తెలుగు సినిమాల్లో మేజర్ 50-60% బడ్జెట్ ఎక్కడికి పోతుంది? హీరో, హీరోయిన్, కెమెరామెన్ వీళ్ళకి పోతుంది, ఇతర ఆర్టిస్టులకి వీళ్ళకి పోతుంది తప్ప మేకింగ్కి అంత డబ్బులు పెట్టరు. ఏవో కల్కి లాంటి, బాహుబలి లాంటి సినిమాలు తప్ప అదర్వైజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి 100 కోట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ 60 కోట్లు తీసుకుంటాడు, ఇంక 40 కోట్లే కదా అక్కడ పెట్టేది. సో ఇట్లాంటివి పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు కాబట్టి ఆయన సినిమాలు ఇప్పుడు ఆ రూల్స్ అంతా మారే అవకాశం ఉంది. సో ఈ 2 విషయాలు ప్రధానం. ఒకటేమో టికెట్ రేట్లు ఎక్కువ పెట్టుకోవడం, రెండోదేమో షోలు ఎక్కువ వేసుకోవడం. సో ఇది మామూలుగా ఇప్పుడున్న మోడల్, ఫిల్మ్ మేకింగ్ మోడల్, మార్కెట్ మోడల్ ఏంటంటే 3 రోజుల్లోనే డబ్బులు లాగేయాలి. 3 రోజుల్లో లాగాలంటే ప్రొడ్యూసర్ల ప్లాన్ ఏంటంటే టికెట్ రేట్లు అబ్నార్మల్గా పెట్టుకోవాలి. తర్వాత రెండవ ఇదేంటంటే నెంబర్ ఆఫ్ షోలు ఎక్కువ వేస్తే ఈ 3 రోజుల్లో ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే విపరీతంగా హైప్ క్రియేట్ అవుతుంది. సినిమా బాగాలేదన్న టాక్ వెళ్ళే లోపలే బుక్ అయిపోతాయి టికెట్స్. ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం వరల్డ్ వైడ్గా లాగేసుకోవాలనేది ఇప్పుడున్న మోడల్. ఇంతకుముందులాగా 50 రోజులు 100 రోజులు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ 3 రోజుల్లో చేయాలంటే గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ కావాలి వాళ్ళకి. సో ఇది ఆ మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమి వినబడుతుందంటే, సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేలు చేయాలి, ఓకే, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. అక్కడే చాలామంది జగన్ను కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ పోయి షూట్ చేస్తే కనీసం అక్కడ ప్రజలకి అక్కడ కొంత జాబ్స్ దొరుకుతాయి, పని దొరుకుతుంది, అక్కడ లొకేషన్స్ మిగతా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు, అక్కడే ఉన్న వస్తువులు కొనుక్కుంటారు. ఇట్లా అక్కడ కొంత మార్కెట్ హెల్ప్ అవుతుంది కదా. అవేవి చేయకుండా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 60% ఒక సినిమాకి 60% కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది.
కానీ వీళ్ళు నిర్మాతలంతా ఎక్కడ ఉంటారు, ట్యాక్సీలు ఎక్కడ కడతారు, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏంటి లాభం, ఇండస్ట్రీ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏంటి లాభం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్రెడీ కలెక్షన్లు 60% వస్తుంది, అది కాకుండా గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దానివైపు కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడా? ఎందుకంటే ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. సో అది ఒకటి. సో పవన్ కళ్యాణ్ ఇది కూడా డిమాండ్ చేస్తాడు, అంటే మీరు ఇక్కడ కొన్ని స్టూడియోలు పెట్టుకోండి, ఇక్కడ షూటింగ్లు చేయండి అంటాడు. ఆల్రెడీ జగన్ సింగిల్ విండో పెట్టాడు, అది కూడా ఓన్లీ డిపాజిట్సే. ఇప్పుడు 10 లొకేషన్స్ గవర్నమెంట్ ఉంటే 10 కూడా ఫ్రీనే జగన్ ప్రభుత్వం పెట్టింది. అయితే ఆ లొకేషన్కి సంబంధించి కాషన్ డిపాజిట్ అంటారు, అది ఒక దగ్గర ఇవ్వాలి. ఈ 10 లొకేషన్స్కి ఒకే దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు. సో సింగిల్ విండో. సో తీసుకున్నాక ఆ లొకేషన్లో ఏమన్నా డ్యామేజెస్ ఉంటే ఈ డిపాజిట్లో పట్టుకుంటారు, అదర్వైజ్ డిపాజిట్ వెనక్కి ఇస్తారు. ఇదే మోస్ట్లీ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో కూడా. అట్లాగే పోలీస్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా లంచాలు తీసుకోకుండా హెల్ప్ చేయాలి. ఇక్కడ మనం నేను కూడా ఆ మధ్య నేను కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను. చూసినప్పుడు ఏమవుతుందంటే మనం పోలీస్ స్టేషన్లో ముందుగా పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద షూట్ చేస్తుంటే కూడా మళ్ళీ పోలీసులు వస్తారు. ఆడికి పోలీసులు వచ్చి మీరు తీసుకుంది ఆ పర్మిషను, మాకు ఇక్కడ డబ్బులు ఇవ్వాలి అని కెమెరాలు తీసుకెళ్ళిపోతారు. లేదా 1-2 అవర్స్ డిస్టర్బ్ చేస్తారు. 1-2 అవర్స్ డిస్టర్బ్ చేస్తే ఆ రోజు లొకేషన్లో షూట్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ అదే రోజు అదే లొకేషన్లో చేయాలంటే మళ్ళీ మనకి డబుల్ అవుతుంది ఖర్చు. రెండోది డేట్స్ ఇబ్బంది అవుతుంది. అందువల్ల వాళ్ళు అడిగిన 10,000 20,000 లంచం ఇచ్చేసి మనం కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల లొకేషన్ ఛార్జెస్ ఇక్కడ ఎక్కువే. ప్రైవేటు వాళ్ళైతే ఇంకా భయంకరంగా లాగేస్తారు. సినిమా వాళ్ళంటే వీళ్ళకి విపరీతంగా డబ్బు ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అవన్నీ వాళ్ళకి మేము ఒకసారి అక్కడ ఒక పొలంలో మా ఫ్రెండ్కి సంబంధించిన పొలంలో పర్మిషన్ తీసుకొని చేస్తుంటే కూడా ఊరంతా వచ్చేసి ఆపిచ్చేశారు. మా ఊరికి డబ్బులు ఇవ్వకుండా మా ఊరు పొలంలో, అరే మీది కాదు కదా పొలం, అతనిది కదా, అతను ఉన్నాడు కానీ మేము ఒప్పుకోమంటారు. సో ఇలా ఉంటుంది. ఊరికి ఇవ్వాలి, ఆ పంచాయతీ పెద్ద మనుషులకి ఇవ్వాలి. ఇలాగ నువ్వు ప్రైవేట్గా చేసిన ఈ గొడవంతా తెలంగాణలో బాగా అలవాటు. సో అందువల్ల ఇప్పుడు అక్కడ అవన్నీ ఇంకా అలవాటు కాలేదు. అక్కడ చాలామంది షూట్లు ఈ మధ్య కూడా ఫ్రెండ్స్ చేశారు, అక్కడ బాగుందని చెప్తున్నారు షూటింగ్. అందువల్ల కొంత వెళ్తున్నారు. రెండోది అక్కడ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. కర్నూలు, కడప చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా అటు వెళ్తే గోదావరి ఏరియాలో మనకు తెలిసిందే. అలాగా అక్కడ కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. నైట్ ఇంటికి వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్తో స్పెండ్ చేయొచ్చు. బయటికి వెళ్తే మళ్ళీ ఇదంతా డిస్టర్బ్ అవుతుందని హీరోలకే ఇంట్రెస్ట్ లేదు, ప్రొడ్యూసర్లు కూడా చేయడానికి ఇబ్బంది లేదు, కానీ హీరోలు ఒప్పుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన హీరో, ఆయన కూడా ఎప్పుడు అలా ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఇట్లాంటి పవన్ కళ్యాణ్ అవన్నీ పక్కన పెట్టి ఆయన రిప్రజెంట్ చేస్తున్న రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని జగన్ని విమర్శించారు. మరి ఇప్పుడు సినిమా పరిశ్రమల్ని పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకురాలేదని గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీని అక్కడికి ఏమన్నా తీసుకురాగలరా? వైజాగ్లో ఆల్రెడీ బ్రహ్మాండమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ స్టూడియోస్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. అట్లాగే అమరావతి ఇప్పుడు సిటీగా డెవలప్ చేస్తామంటున్నారు. సిటీగా డెవలప్ చేసినప్పుడు అమరావతిలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ కూడా డెవలప్ అవ్వాలి కదా. సో దీనికి ఏమి తీసుకుంటారు? ఇవన్నీ కూడా చర్చకి, అంటే ఇదంతా ఈరోజే జరుగుతుందని కాదు కానీ ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అంతా ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి, బోత్ వేస్. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, చిన్న ప్రొడ్యూసర్లు కూడా పవన్ కళ్యాణ్ టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద బ్యాచ్ వీళ్ళు. సో వీళ్ళ అవసరాలు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. చిన్న సినిమాల వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, కొన్ని చోట్ల సబ్సిడీలు కూడా ఇస్తున్నారు కొన్ని మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు. ప్రోత్సహిస్తాను, ఎందుకంటే పెద్ద సినిమాలు మనం చూస్తున్నాం, నెంబర్ ఆఫ్ బిగ్ సినిమాలు తగ్గిపోయినాయి. అందువల్ల థియేటర్లు కూడా మూసేసుకునే పరిస్థితి ఉంది. సో అదొకటి. అట్లాగే కేవలం ఓటీటీ కోసమే సినిమాలు, వెబ్ సిరీస్ తీస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ముందు నుంచి కూడా చంద్రబాబు సినిమా ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో మేజర్ ప్రొడ్యూసర్లు అంతా కూడా చంద్రబాబుతో క్లోజ్గా ఉంటారు. జగన్కి అక్కడ కూడా ఇబ్బందులు జగన్తో ఇండస్ట్రీకి వచ్చాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండడం అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక
పెద్ద ఉత్సాహం అని చెప్పాలి. కానీ ఇక్కడ మళ్ళీ చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి ఏం చేస్తారు, ఇవన్నీ అనేక ఇష్యూస్ ఉన్నాయి. మరి అంటే ఒకటేమో ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీని ఎట్లా తీసుకురావాలి, అక్కడ షూట్లు ఎలా చేయించాలి, ఇండస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ని ఎట్లా పెంచాలి, రెండవది చిన్న సినిమాలకి ఏమి ఇవ్వాలి. ఈ పెద్ద సినిమా వాళ్ళు ఎవరినైనా మేనేజ్ చేసుకుంటారు, జగన్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా వాళ్ళు చేసుకోగలరు, చిన్న సినిమా వాళ్ళు చేసుకోలేరు. సో వీళ్ళకి ఏం చేయాలనేది అది చూడాలి. అట్లాగే థియేటర్ల ప్రాబ్లమ్ను కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. చాలా సినిమా థియేటర్లకి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే పరిస్థితి ఉంది. సో వాటికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఈ ఇష్యూస్ ఉన్నాయి. మరి వీళ్ళేమో ఓన్లీ ప్రొడ్యూసర్ల ఇంట్రెస్టే మాట్లాడతారు బేసిక్గా. మిగతా వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ కలవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.